ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి. ఈరోజు మన వ్లాగ్లో అయితే క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే చూపించబోతున్నాను. అలాగే కట్టెల పొయ్యి మీద ఎలా చేస్తున్నాం ఏంటి అనేది అయితే వీడియో చివరి వరకు అయితే చూసేయండి. ముందుగా కట్టెల పొయ్యి అనేది వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకున్నామండి. ఈ లోపల ఆయిల్ హీట్ అయ్యే లోపల అయితే ఇంకా క్యాలీఫ్లవర్ పకోడీకి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. ముందుగా శనగపిండి, వరిపిండి, కార్న్ఫ్లోర్, అల్లం చిన్నులపాయ పేస్ట్, తగినంత కారం, ఉప్పు, పసుపు అయితే వేసుకొని మన పకోడీ పిండిలాగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఫ్రెష్గా తెచ్చిన క్యాలీఫ్లవర్ అయితే సన్నగా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాము. ఇంక ఇప్పుడు ఆ పిండిలో అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ ఉంచాక మనం ముందుగానే కడాయి అయితే పెట్టుకున్నాం కదా, ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఇప్పుడు ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేయాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కట్టెల పొయ్యి మీద కాబట్టి పాతకాలం రోజులైతే చాలా బాగా గుర్తొస్తాయి ప్రతి ఒక్కళ్ళకి. ఎక్కువ పల్లెటూరుల్లో అయితే అందరికీ తెలుసండి. మా జనరేషన్లో తెలుసు. ఇప్పుడు వచ్చే పిల్లల్లో కొంతమంది కట్టెల పొయ్యి అనేది తెలుసు, కొంతమందికి అయితే తెలియదు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చూస్తారు, ఎక్కువ ఇష్టపడతారు అన్న ఉద్దేశంతో అయితే పెడుతున్నామండి. ఆల్రెడీ మనకి తెలిసిందే కదా, దేశ యుద్ధాల వల్ల గ్యాస్ భారతదేశానికి చాలా ఇబ్బంది అయితే వచ్చింది కదా. అలాగే ఇంకా కట్టెల పొయ్యి మీద స్టార్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతో కట్టెల పొయ్యి మీద అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పటికైనా గ్యాస్ కన్నా కట్టెల పొయ్యే ఎక్కువ టేస్ట్ కానీ ఆరోగ్యం కానీ కట్టెల పొయ్యి మీద చేసుకున్నదే చాలా బాగుంటుంది. అలాగే మన వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చూసారు కదా, క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే నా స్టైల్లో అయితే చేశానండి. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ కానీ కమెంట్ కానీ ఇవ్వండి. ఇస్తే వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అలాగే ఎక్కువ శాతం ఆదర్శ స్కూల్లో మెస్లో ఏ రోజు ఏం జరుగుతాయి ఏంటి అనేది అయితే షార్ట్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. దాదాపుగా అప్లోడ్ చేస్తున్నాను. చూసి లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చెయ్యండి.